కాబట్టి ఈ ప్రశ్నల్ని దయచేసి మీరు పేపర్ మీద రాసి అందించవచ్చు. పేపర్ మీద రాసి వెనుకున్న సహోదరులకు అందించండి. ప్రశ్నలకు జవాబులు మనం దేవుని ఆత్మ సహాయం చేస్తుండగా ప్రభు ఆ కోణంలో మనకి తన సత్యాన్ని బయలుపరచాలని మనం ఎదురు చూస్తాం. ఆ మొదటి ప్రశ్న, మన ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువ ద్వారా మనం కృపను పొందుకున్నాం. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 16 ప్రకారం కృప వెంబడి కృపను పొందుట అనగా అర్థం ఏంటి? లేఖనాల ఆధారంగా ఏదైనా సారాంశాన్ని వివరించండి. వాట్ ఈస్ మెంట్ బై రిసీవింగ్ గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్ వెన్ వీ రిసీవ్ grace at the cross of our Lord? Yeah, the general meaning of grace is unmerited favor. కృపకు సహజమైన అర్థం ఏమిటంటే అపరిమితమైన ఆయన ప్రేమ అనర్హులైన మనలను అర్హులనుగా చేయడం. But the meaning of grace changes according to the context. అయితే ఆ వాక్య సందర్భాన్ని బట్టి కృప అనే పదానికి అర్థము మారుతుంది. The general meaning is unmerited favor, but that is not the meaning everywhere. సాధారణంగా కృప అనగానే పొందలేని దానిని, అనర్హమైన దానిని మనకి ఇవ్వడం, కానీ ప్రతి సందర్భంలో ఆ అర్థం కాదు. When we were saved, we received grace. That is unmerited favor. మనము రక్షింపబడినప్పుడు మనము కృప ద్వారా రక్షింపబడ్డాము, అనర్హులమే కానీ రక్షింపబడ్డాము. Yes, that is what we have just read in Ephesians chapter 2 verse 8. ఆ సంగతినే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఇప్పుడే చదివాం. Yeah, by grace we have been saved. కృప ద్వారా మనం రక్షింపబడి ఉన్నాము. Whatever we have received, we never merit it. మనం ఏదైతే పొందామో ఎంత మాత్రం దానికి అర్హులము కాదు. But then the word grace is used in another context. Sometimes we say that this brother is a gracious brother, gracious man, gracious woman. మరికొన్ని సందర్భాల్లో ఇలాగ మనం చదువుతాం, ఈ సహోదరుడు చాలా కృపగలవాడు, ఈ సహోదరి చాలా కృపగలిగింది, కృపగలిగిన వ్యక్తి అని చదువుతాం. There the meaning is not unmerited favor. అక్కడ దాని యొక్క అర్థం ఏంటంటే అది అనర్హమైనది, అర్హతగా దయచేయటం కాదు. Yeah, there the meaning is this brother or this sister resembles the Lord Jesus Christ, or other words, he is having some kind of the nature of the Lord Jesus. మరి ఒక సందర్భంలో మనం చూస్తే ఈ సహోదరుడు ఈ సహోదరి కృపగలిగిన వారంటే అర్థం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువుని ప్రతిబింబిస్తున్నారు అని అర్థం ఇచ్చేటువంటి భావం కూడా ఉంది సందర్భాన్ని బట్టి. Yeah, it speaks about the character of that person. ఆ వ్యక్తి యొక్క గుణలక్షణాన్ని గురించి అది చెప్తుంది. And another times the grace mentioned has some other context, some other meaning. కృప అనగానే మరొక సందర్భంలో మరొక భావం ఉంటుంది. We understand that grace is sometimes used as saving grace, but some other times grace is used as sustaining grace. కొన్నిసార్లు కృప అనేది రక్షించే కృపగా మనం చూస్తున్నప్పుడు మరికొన్ని సందర్భాల్లో ఈ కృప మనల్ని పోషించేదిగా కూడా ఉంటుంది. Yeah, that means the Lord is giving us grace. That is, the Lord is giving us power. The Lord is giving us all provisions to live a God-pleasing life in this world. మరొక అర్థం ఏంటంటే దేవుడు మనకు కృప అనుగ్రహిస్తాడు. ఈ యొక్క లోకంలో దేవుడు సంతోషపడే జీవితాన్ని మనం జీవించడానికి కావలసిన శక్తిని సామర్థ్యాన్ని ప్రభువు ఇస్తాడు అంటారు. దాన్ని కూడా కృప అంటారు. And that is why whenever Paul is writing to churches, he says, grace and peace be with you. అందుకే పౌలు గారు పత్రిక రాసేటప్పుడు సంఘాలకు అంటాడు, కృపయు సమాధానమును మీకు కలుగును గాక అంటాడు. You may receive grace and power from the Lord Jesus Christ to live a God pleasing life. దానికి అర్థం ఏంటంటే దేవుడు సంతోషించే జీవితాన్ని నీవు జీవించడానికి దేవుని ద్వారా నువ్వు కృపను సామర్థ్యాన్ని పొందుచున్నావు అని అర్థం. And every time we should remember that we not only need the saving grace, but we also need grace every day, grace of
grace of living, grace of pleasing God. Every day we need to receive it. కనుక రక్షింపబడటానికి మాత్రమే కాదు, కానీ అనుదినము దేవునిని సంతోషపరిచే భక్తి కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించడానికి ప్రతిరోజు దేవుని కృప మనకు అవసరం. In Titus chapter 2, Paul says that this grace also teaches us to live a godly and holy life in this world. తీతుకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు రాస్తాడు, ఈ యొక్క లోకములో పరిశుద్ధమైన భక్తి కలిగిన జీవితాన్ని మనం జీవించడానికి కృపచేత మనం బోధించబడుతున్నామని రాస్తాడు. So that every believer should pray every day, God give me grace so that I may be able to please you. ప్రతిదినం కూడా దేవా నిన్ను సంతోషపరిచే జీవితం నాకు దయచేయమని మనం రోజు ప్రార్థన చేయాలి. అందుకు కృపని దయచేయమని ప్రార్థన చేయాలి. In other words, to help me to live like you, help me to resemble you. మరొక మాటలో చెప్పాలంటే, ప్రభువా నిన్ను ప్రతిబింబించే జీవితం లేక నీ వలే జీవించే జీవితాన్ని నేను కలిగి ఉండటానికి నాకు కృప దయచేయమని ప్రార్థన చేయాలి. If brothers want to share something here. ఇతర సహోదరులు కూడా దాని గురించి మాట్లాడి చెప్పవచ్చు. మనము దేనికి తగని వారము దాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు అని సామాన్యంగా కృపకు అర్థాన్ని మనం చెప్పగలము. అయితే అదే సమయంలో కృప అనేది క్రొత్త నిబంధనలో సామర్థ్యంగా కూడా చెప్పబడింది. పౌలు ప్రభు నాకు పరిచర్య చేయడానికి కృప అనుగ్రహించాడని చాలా సందర్భాల్లో ఉపయోగించాడు. తర్వాత నా కృప నీకు చాలును అని చెప్తున్నాడు ప్రభు. కాబట్టి ఇది రక్షించే కృప కాదు, పోషించే కృప, మనల్ని నడిపించే కృప. అనుదిన జీవితంలో రకరకాలైన సామర్థ్యాలను ప్రభు ఇస్తాడు. అది ఆయన కృప అని మనం గ్రహించగలుగుతున్నాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం ఆధారం చేసుకుని ఉదయం వర్తమానంలో సోదరులు భవానీ శంకర్ గారు దేవుడు మన పాపములను కప్పెను అని అన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మన పాపములను ఆయన కడుగుతాడు అని చదువుతాం. ప్రభువైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడుగును అని చదువుతాం. దేవుడు మన పాపములను కప్పుతున్నారా లేక కడుగుతున్నారా అని ప్రశ్న వేస్తున్నాం. మంచిది, దీని అర్థం మీరు చాలా జాగ్రత్తగా వింటున్నారని. సో చాలా సంతోషము. అయితే కొన్ని వ్యత్యాసాలు ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఒకటి, రోమాపత్రిక 3:25 ఇట్స్ అబౌట్ ద కలెక్టివ్ సిన్స్, అంటే అందరి పాపం. ఇట్స్ ఫార్ ది హోల్ వరల్డ్, ది సిన్స్ ఆఫ్ ది హోల్ వరల్డ్, లోకం అంతటి పాపం, లేకపోతే కలెక్టివ్గా సామూహికమైన పాపం గురించి రోమాపత్రిక 3:26. కానీ యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ఇట్స్ అబౌట్ ఎన్ ఇండివిజువల్ సిన్. రోమపత్రిక 3:26 అవిశ్వాసి దశలో ఒక వ్యక్తి ఉన్న ఆ వ్యక్తి యొక్క పాపం గురించి మాట్లాడుతుంది, అనగా మళ్ళీ జనరల్. కానీ యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ఇట్స్ నాట్ అబౌట్ ఎన్ అన్బిలీవర్ సిన్స్, అవిశ్వాసి యొక్క పాపం గురించి కాదు, కానీ అక్కడ విశ్వాసి యొక్క పాపం గురించి. ఈ వ్యత్యాసం మనం గమనించాలి. అర్థమవుతుంది కదా? సో ఒక సెన్స్లో 3:26 రోమా 3:26 ఇట్స్ అబౌట్ ద కలెక్టివ్ సిన్స్, అంటే అందరి పాపము అక్కడ చెప్పబడుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ఇట్స్ అబౌట్ ఎన్ ఇండివిజువల్ సిన్, ఒక వ్యక్తి ఆయన వ్యక్తిగతమైన పాపం. తర్వాత అక్కడ అవిశ్వాసులు ఉన్నారు, వారొక పాప ప్రాయశ్చితం కొరకై దేవుడు యేసు ప్రభు ద్వారా చేసిన దానికి ప్రాయశ్చితము అనే మాట, లేకపోతే తెలుగులో మరొక వర్డ్ యూజ్ చేశాడు కరుణాధారము. దానికి లిటరల్గా ఒక కప్పు వేయుట, లేకపోతే దేవుడు దాన్ని ఇంకా ఎన్నడూ చూడడు అనే ఒక అర్థము. అయితే మరి ఈ వ్యక్తి ఆ పనిని గ్రహించి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి యేసు ప్రభు రక్తము ద్వారా వన్స్ ఫర్ ఆల్ మనము కడగబడాం, లేకపోతే పరిశుద్ధపరచబడాం. దేవుడు మన పాపం ఇంకా, అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచక ముందు మనం చేసిన పాపం ఏమి కూడా దేవుడు చూడడు. కానీ ఈ లోకంలో మనం ఉంటుండగా ఇంకా దేహంలో ఉన్నాం, పాప స్వభావం ఈ దేహంలో ఉంది, మన చుట్టూరు పాపం ఒక ప్రభావం ఉంది. కాబట్టి విశ్వాసి పాపములో పడే అవకాశం ఉంది, పాపము చేసే అవకాశం ఉంది. చేయొచ్చు అని లైసెన్స్ కాదు, కానీ పడిపోయి పాపము చేసే అవకాశం ఉంది. అక్కడ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి? అప్పుడు రోమా 3:25 కాదు, యోహాను రాసిన మొదటి పత్రిక
1:7 అక్కడ వ్యక్తిగతంగా వచ్చి పాపములు ఒప్పుకోవాలి, వ్యక్తిగతంగా మరలా అదే ఆయన రక్తము ద్వారానే మరలా మనము కడగబడుతున్నాం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచక ముందు రోమా 3:25 యేసు ప్రభులో ఆయన ఆ పాపంకి ప్రాయశ్చిత్తము చేసి దాన్ని తీసివేశాడు. అది దేవుని ఎదుట ఎన్నడీ రాదు, అది కప్పువేయబడింది ఒక సెన్స్లో. కానీ ఈ లోకంలో జీవిస్తుండగా మరలా ఏదైనా పాపంలో పడిపోతే వ్యక్తిగతంగా ఆ పాపంని ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకోవడం, దాన్ని కూడా యేసు ప్రభు యొక్క రక్తంతో మనల్ని కడుగుతున్నాడు. ఇది వ్యత్యాసం మనకు అర్థం అవ్వాలి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అయిందా? ఓకే. గలతీ పత్రిక 3:3 చదువుతాం. ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగింతురా అని అపోస్తలుడైన పౌలు గలతీయులకు ప్రశ్న వేశాడు. ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగించడం అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఉదయం ఈ వచనాన్ని ప్రస్తావించాం. గలతీ పత్రిక 3:3 గలతీల యొద్దకి ప్రభు సువార్త చాలా గంభీరంగా పౌలు తీసుకుని వెళ్ళాడు, సువార్త చెప్పాడు. వారు కూడా ప్రభువుని అంగీకరించారు. గలతీ జిల్లాలో సంఘాలు ఏర్పడ్డాయి. ఆ పరిచర్య అంతా ఆత్మ ద్వారా జరిగింది. అయితే వారిలోనికి ధర్మశాస్త్రం అనే బోధ ద్వారా శరీరం చేరింది. అందువల్ల వాళ్ళు మళ్ళా పండుగలు, అమావాస్య దినములు, కాలములు ప్రభు దేన్నైతే నెరవేర్చాడో ఆ ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు వాళ్ళు మరలా దాన్ని నెరవేర్చడం ప్రారంభిస్తున్నారు. సున్నతి ఇవన్నీ తీసుకొచ్చారు. ఏవైతే ప్రభు నెరవేర్చాడో ఆ భారాన్ని అంతటా మళ్ళా వీళ్ళ మీద వేసుకుంటున్నారు. అందువల్ల మీరు ఆత్మ సంబంధంగా ప్రారంభించారు, శరీర సంబంధంగా ముగిస్తారా? అలా చేయొద్దు అని పౌలు గలతీయులకి హెచ్చరిక చేశాడు. శరీర సంబంధమైనవి ఆ కార్యాలకి కూడా ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుంటున్నారు. అవి వద్దు అని చెప్పాడు. అది సారాంశం నుండి సమాధానం. ఆదివారం రొట్టె విరిచే కూడి కొరకై వారమంతా నేను సిద్ధపడి వస్తుండగా మా స్థానిక సంఘస్థుల ప్రవర్తన వలన కానీ లేకపోతే కొన్నిసార్లు బోధకులు ప్రసంగం చేయడం మూలంగా నేను నా ఏకాగ్రతను కోల్పోతున్నాను. మరి ప్రభు పైన ఏకాగ్రత ఎలా నిలుపగలను? I believe this problem was, or this problem is not a new problem. It was there even in the beginning of the church. ఈ సమస్య అనేది ప్రస్తుతం తలెత్తిన సమస్య కాదు, ఆది సంఘము నుండి కూడా ఈ సమస్య ఉంది. When you look at the church at Corinth, కొరింథీ సంఘాన్ని మనం చూస్తే, you know, when you read chapter 11 where Paul is dealing with this topic of breaking of bread, 11వ అధ్యాయంలో ఈ రొట్టె విరుచు కూడికను గురించి పౌలు గారు వ్యవహరించి మాట్లాడేటప్పుడు the atmosphere was a very different atmosphere there. అక్కడ ఆ వాతావరణం ఒక భిన్నమైన వాతావరణంగా ఉంది. You know, they used to have breaking of bread in the evening. సాయంకాలంన వారు రొట్టె విరిచే కూడుకునేవారు. That is why it used to be called the Lord's Supper. అందుకనేది ప్రభురాత్రి భోజనముగా పిలువబడింది. So it used to be a dinner or it used to be a supper. అది రాత్రికాల భోజనముగా ఉన్నది. So feast. They used to gather in the evening and they used to have their own feast first, then they will go for the Lord's Supper. వారు కూడి వచ్చినప్పుడు అదొక విందులాగా మొదట వారు విందు చేసుకొని తర్వాత రొట్టె విరిచే కూడికను ఆచరించేవారు. And that church has divisions. ఆ సంఘంలో విభజనలు ఉన్నాయి. And even when they sit for their food or the Lord's Supper, division was visible. వారు తాము సొంతగా చేసుకున్న విందు భోజనమును కూర్చున్నప్పుడు కానీ లేక ప్రభురాత్రి భోజనమును కూర్చున్నప్పుడు కానీ విభజనలు అక్కడ కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. The groups will sit together. అక్కడ ఎవరి గుంపు ప్రకారం వాళ్ళు గుంపులుగా కూర్చునేవారు. And then when they eat their own supper, వారు తమ సొంత భోజనాన్ని వారు చేసేటప్పుడు rich people will prepare good food and they used to bring good food. ధనవంతులు మంచి ఆహారం చేసుకొని మంచి ఆహారం భుజించేవాళ్ళు. And poor people will not have anything. పేదవారికి ఏమీ ఉండేది కాదు. So these rich people will eat in such a way that it seems that they are as if intoxicated.
ఈ ధనవంతులైనటువంటి వారు ఎలాగా తినేవారు అంటే మత్తులయ్యేంతగా తినేటువంటి వారు, మంపు వచ్చేంతగా తినేవాళ్ళు. Yeah, if you read verse chapter 11, there Paul says, some of you are drunk. 11వ అధ్యాయం కనుక మనం చదివినట్లయితే పౌలు గారు అక్కడ అంటున్నారు, మీలో కొందరు మత్తులై ఉన్నారు అని అంటాడు. That doesn't mean that they used to bring alcohol to the church. అక్కడ దాని యొక్క అర్థం ఏంటంటే వారు మద్యపానాన్ని సంఘంలోనికి తీసుకొని వచ్చారని కాదు. But they will eat in such a way that they are drunk. వారు ఎలా తింటారంటే ఎంత మత్తులు అవుతారంటే తాగుబోతులను చూస్తే ఎలా ఉంటారో అంత మత్తు వస్తుంది, అంత తినేవారు వాళ్ళు. Yes, in verse 21 it is written. 21వ వచనం, one is hungry and the other is drunk. ఒకడు ఆకలి కొని ఉన్నాడు, ఒకడు మత్తు కొని ఉన్నాడు. And after that they go to the Lord's Supper. ఆ తర్వాత వారు ప్రభురాత్రి భోజనానికి రొట్టె విరిచే కూడికి వెళ్ళేవారు. I mean, they are not sitting in a full sense. దానికి అర్థం ఏంటంటే వాళ్ళు పూర్తి సృహలో కూర్చుండే వాళ్ళు కాదు. But there are poor people. అయితే అక్కడ పేదలైన వారు ఉన్నారు. They have nothing to eat. తినటానికి వారికి ఏమీ లేదు. And they sit there hungry. వారు ఆకలితో కూర్చునేవారు. So look at the atmosphere in the church. కనుక ఆ వాతావరణాన్ని సంఘంలో చూడండి. Atmosphere was not at all good. ఎంత మాత్రం మంచి వాతావరణం కాదది. But in spite of that, కనుక ఈ పరిస్థితులు అన్నింటిలో we can believe that there were few people who were faithful to the Lord. వారి మధ్యలో కూడా ప్రభు కొరకు నమ్మకమైన వారు ఉన్నట్లు మనం చూడొచ్చు. I mean, it is not easy to be faithful in such a situation. వాస్తవానికి అటువంటి పరిస్థితుల్లో నమ్మకంగా ఉండటం అనేది సాధ్యం అయ్యే పని కాదు. You need to take extra strain or preparation for that. దాని నిమిత్తమై నువ్వు ఎంతో ఎక్కువైనటువంటి సిద్ధపాటును, ఎక్కువైనటువంటి శ్రమను తీసుకోవాలి. When you read chapter 2 and 3 of Revelation, you read about churches there. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో సంఘాలను మనం చూస్తాం. అక్కడ some churches used to have doctrinal issues, some used to have practical issues. కొంతమందిలో కొన్ని సంఘాలలో సిద్ధాంతపరమైన సమస్యలు, మరికొన్ని సంఘాలలో ఆచరణాత్మకమైన సమస్యలు. But there were few who stood faithful to the Lord. అయితే వారి మధ్యలో కూడా ప్రభు కొరకు నమ్మకంగా నిలిచిన వారు కొందరు ఉన్నారు. So the solution is not changing other people. సమస్య పరిష్కారం ఏంటంటే ఇతరులను మార్చటం కాదు. We cannot correct other people and then be prepared to come and take part from the Lord's table. మనము ఇతరులను సరిచేసి సవరించి బాగు చేసి తర్వాత మనం వచ్చి ప్రభు యొక్క బల్లాలో పాల్పొంపులు పొందే సాధ్యం కాదు. They may not change. వారు మారకపోవచ్చు, మారరు. When I gathered together for breaking bread, రొట్టె విరిచే కూడి వచ్చినప్పుడు నేను my focus should be on the Lord. నా దృష్టి అంతా ప్రభు పైనే ఉండాలి. There may be distractions. ఆడ కొన్ని ఆటంకాలు ఉండొచ్చు. I need special grace and special preparation in such a time. ఆ విధమైన సమయాల్లో నాకు ప్రత్యేకమైన కృప, ప్రత్యేకమైన సిద్ధపాటు కావాలి. When the Lord Jesus was giving the bread and cup to the disciples, ప్రభువు యేసుక్రీస్తు వారు రొట్టెను పాత్రను తన శిష్యులకు ఇచ్చినప్పుడు everyone was receiving it as if they were receiving it from the Lord. వారు ప్రభు యొద్ద నుండే పొందుతున్నట్లుగా అందరూ తీసుకున్నారు. And when I sit for the Lord's table, నేను ప్రభు బల్ల యొద్ద కూర్చున్నప్పుడు be aware of his presence there. ఆయన సన్నిధిని గురించిన అవగాహన కలిగి ఉండాలి. And also be aware that it is his table. అది ఆయన బల్ల అనే అవగాహన కలిగి ఉండాలి. It is his bread and his wine. అది ఆయన రొట్టె, ఆయన పాత్ర. And it is he who is giving. ఆయనే ఇస్తూ ఉన్నాడు. And then I need to receive it as if I am receiving it from his hand. ఆయన చేతిలో నుండి, ప్రభు చేతిలోనే నుండి నేను తీసుకున్నట్లుగా తీసుకోవాలి. So you see Christ there. కనుక అక్కడ నువ్వు క్రీస్తును చూస్తావు. I mean, this is how I can overcome all other distractions. నేను ఈ రీతిగా ఇతర ఆటంకాలన్నిటినీ జయిస్తాను. You are dealing not with the elders, you are dealing with the Lord. నీవు పెద్దలతో వ్యవహరించడం లేదు, ఇప్పుడు నువ్వు ప్రభుతో వ్యవహరిస్తున్నావు. If elders are matter of reason of distraction, the Lord will deal with them. పెద్దలు ఆటంకంగా ఉంటే ఆ సమస్యను ప్రభువే చూసుకుంటాడు. But it is a test for us whether we will be distracted because of their distraction. వారి ఆటంకాన్ని బట్టి మనం ఆటంకపరచుకోబడుతున్నామో అనే సంగతి పరీక్షించుకోవాల్సింది మనమే.
let us not commit sin because of their sin. వారి పాపాన్ని బట్టి మనము పాపం చేయకూడదు. So I need special extra preparation and grace for that. కనుక అందునిమిత్తమై నాకు అధికమైనటువంటి కృప, అధికమైన సిద్ధపాటు అవసరం. Because chapter 11 not only gives the atmosphere in the Corinthian church, but chapter 11 also speaks about us how the Lord Jesus took things seriously in Corinthian church. కొరింథీ సంఘంలో కొరింథీ అధ్యాయం 11వ అధ్యాయంలో మాత్రమే కాదు అక్కడ ఉండేటువంటి విషయం, ఈ విషయంలో ప్రభువు చాలా తీవ్రంగా ఉన్నాడు, ఆ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటున్నాడు. The one who plays with the Lord's supper will be dealt severely by the Lord. రొట్టె విరిచే కోడికతో ఎవరైనా ఆటలాడుకుంటే వారి ఎడల దేవుడు తీవ్రమైన చర్య తీసుకుంటాడు. It is not a play. అది ఆట కాదు. It's a very serious thing. అది చాలా తీవ్రమైన విషయం. Let the leaders and all the members be aware of that. ఈ సంగతిని గురించి నాయకులు, సభ్యులు అందరూ కూడా అవగాహన కలిగి ఉండాలి. రక్షణకు సంబంధించిన 2 ప్రశ్నలు ఉన్నాయి. మొదటిది, ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మి రక్షణ పొంది తప్పిపోయి ఆ తర్వాత పశ్చాత్తాప పడకుండా ఒకవేళ చనిపోతే ఏం జరుగుతుంది? ఒకవేళ యూదా వలె అతని పరిస్థితి అవుతుందా? వివరణ ఇవ్వండి అని కోరుతున్నారు. 2 విషయాలు ఇక్కడ ఈ ప్రశ్నలో. ఆ వ్యక్తి అష్యూరెన్స్తోనే మాట్లాడుతున్నాడు, అంటే రక్షించబడాను అంటున్నాడు. యేసు ప్రభువుయందు విశ్వాసం ఉంచి నిజముగా మారు మనసు, నూతన జన్మ అనుభవము, పాపక్షమాపణ, రక్షణ పొందిన వ్యక్తి, ఆ అష్యూరెన్స్ రక్షించబడి ఉన్నాను, రక్షించబడిన ఒక వ్యక్తి అంటే జెన్యూన్గా తను రక్షించబడాడు అని అర్థం. అయితే 2 విషయాలు, అటువంటి వ్యక్తి పాపము చేసే అవకాశం ఉందా అంటే ఉంది. చేయాలని ఎంకరేజ్ చేయట్లేదు, పొరపాటున పరిస్థితిని బట్టి లేకపోతే ఇతర కారణాలు బట్టి ఆ వ్యక్తి పాపం చేశాడు. నిజంగా జెన్యూన్గా మారు మనసు, రక్షణ పొందిన వ్యక్తి అయితే పశ్చాత్తాపం అనేది వెంటనే వస్తుంది. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, వెంటనే వస్తుంది. ఆ ఒత్తిడి, నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపము చేశావు కాబట్టి నువ్వు ఒప్పుకోవాలి, దేవునితో సరి చేసుకోవాలి అనే ఒక ఒత్తిడి పరిశుద్ధాత్మ దగ్గర నుంచి చాలా తీవ్రంగా ఉంటుంది. ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అనేది నేను నమ్ముతున్నాను. ఒకవేళ లేకపోతే అనే విషయాన్ని కూడా కఠినం పరుచుకున్న హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. మన మరణదినం మనకు తెలియదు కాబట్టి అతను అనుకున్నాడేమో తర్వాత ఆలోచన చేస్తానులే లేకపోతే ఎప్పుడైనా, కానీ ఒప్పింపబడాడు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన పరలోకంకు వెళ్తాడు. బట్ హీ విల్ రిగ్రెట్ దేర్. అక్కడ చాలా బాధ తనకు ఉంటుంది. అంటే ప్రభు కొరకు ఇంకేమీ తనకి మిగలదు, ప్రభు తప్ప. అంటే అటువంటి స్థితి ఒక నిజమైన మారు మనసు, రక్షణ పొందిన వ్యక్తికి అయితే రాదు అని నేను నమ్ముతున్నాను. కానీ అనుకుందాం అలాగైనా జెన్యూన్గా మారు మనసు పొంది రక్షణ పొందిన వ్యక్తి అయితే ప్రభుతో ఉంటాడు. కాకపోతే చాలా విషయాలు కోల్పోయి చాలా నష్టపోతాడు. అది రక్షణ పొంది తప్పిపోయి తిరిగి పశ్చాత్తాపం పొందకుండా చనిపోతే ఏం జరుగుతుంది? దానికి ఉదాహరణ యోధా తీసుకున్నారు. యోధా అవిశ్వాసి. తన చోటికి పోవడానికి ప్రభు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ప్రభు శిష్యుల్ని సాధారణంగా 3 భాగాలుగా చూస్తాం. యోహాను యేసు రొమ్మును ఆనుకున్నాడు, ప్రభువును వెంబడించేవాడు, ప్రేమించేవాడు, అది ఒక తరగతి. పేతురు ఆ ప్రభువుని ఎరగనని బొంకాడు, కానీ అతడు పశ్చాత్తాపపడి తిరిగి వచ్చేసాడు, అది రెండవది. 3వ తరగతి ప్రభువుతోనే ఉన్నాడు 3.5 సంవత్సరాలు, కానీ తన చోటికి వెళ్ళిపోయాడు అని ముందే ఉన్న ప్రవచనం అపోస్తుల కార్యములలో మనం చూస్తాం. అసలు ప్రభువునే నమ్ముకోలేదు కాబట్టి యోధా ప్రభువుతోనే భౌతికంగా ఉన్న అతడు అవిశ్వాసి. అయితే నిజంగా నమ్మి
రక్షణ పొందినటువంటి వ్యక్తి అన్న చెప్పినట్లుగా పాపంలో పడే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు అంటే యోహాను మొదటి పత్రిక 5:18 ప్రకారం భద్రం చేసుకోవాలి మనల్ని మనం. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకోను. అలా భద్రంగా లేనప్పుడు పాపంలో పడే అవకాశం ఉంది. అయితే ఒక విశ్వాసి గనక పాపం చేస్తే అతడు చాలా దుఃఖపడతాడు, సంతాపపడతాడు, విలపిస్తాడు. దేవునికి వ్యతిరేకంగా నేను ఈ పని ఎలా చేయగలిగానో అతడు విలవిల్లాడిపోతాడు. ఆ పాపములో నిలిచి ఉండడు. ఇదే యోహాను మొదటి పత్రికలో చెప్పాడు. దేవుని మూలముగా పుట్టినవాడు ఆ పాపములో నిలిచి ఉండడు. త్వరగా అతడు తిరిగి ప్రభు దగ్గరికి వస్తాడు. గొర్రె బురదలో పడే అవకాశం ఉంది, పంది బురదలో దొల్లే అవకాశం ఉంది. గొర్రె ఎక్కువసేపు బురదలో ఉండదు, అది త్వరగా బయటికి వస్తుంది. పంది దానిలో ఆనందిస్తుంది, గొర్రె ఆనందించదు. అందువల్ల నిజంగా నమ్ముకున్నవాడు పశ్చాత్తాపం పొందకుండా ఉండలేడు. ఖచ్చితంగా పశ్చాత్తాపం పొందుతాడు. అందువల్ల సెక్యూరిటీ ఆఫ్ సాల్వేషన్ ఉందిగా. నిజంగా అతడు రక్షించబడినప్పుడు ఖచ్చితంగా పరలోకం పోగొట్టుకోడు. రైట్? రక్షింపబడలేదు అనేదానికి గట్టి బలమైన రుజువు ఉంది వాక్యంలోని. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాగ చెప్పాడు, వాడు పుట్టకుండిన ఎడల వానికి మేలు అని అన్నాడు. ఆ మాట చాలు, అతడు రక్షింపబడినవాడు కాదు. ఆత్మీయ జీవితంలో ఏమైనా పొరపాట్లు చేసినప్పుడు నా రక్షణలో ఏమైనా లోపం ఉందా అనే విధంగా నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. అలాగే దేవునిలో నేను ఎప్పుడు సంపూర్ణంగా జీవిస్తాను అని బాధపడుతున్నాను. ప్రభుతో నా సహవాసంలో సంతృప్తి లేదు అని అడుగుతున్నాను. నిజమైన విశ్వాసి పాపం చేస్తే వారికి వచ్చే సందేహాలు ఇలాగే ఉంటాయి. అవిశ్వాసి పాపం చేస్తే ఏ సందేహం రాదు. ఆ పాపంలో అతడు సంతోషిస్తాడు. నిజానికి అది పాపము అనే స్పృహ అతనికి ఉండదు. కానీ విశ్వాసి కనుక పాపం చేస్తే కంగారు పడతాడు, బాధపడతాడు, భయపడతాడు, అలజడికి గురవుతాడు. ఎందుకని? అతడెవరు? విశ్వాసి. కాబట్టి ఎవరికైతే ఈ ప్రశ్నలు వస్తున్నాయో మంచిది. అదే సమయంలో మనం రక్షించబడ్డామో లేదో మనకు ఎవరు చెప్తారు? ఎవరిని అడగాలి? మనము దేవుని కుమారులమా కాదా అని ఎవరిని అడగాలి? దేవుని వాక్యాన్ని అడగాలి. దేవుని వాక్యం మన కుమారత్వాన్ని నిర్దేశిస్తుంది. నిజానికి యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు భౌతికమైన మార్పులు ఏమీ కలగవు. కానీ కొత్త జన్మ చూడండి, ఒక ఇంట్లో ఒక బిడ్డ పుట్టినప్పుడు పుట్టిన బిడ్డకి ఏమీ తెలీదు. ఎదిగాక వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు, నువ్వు పలానా టైంలో పుట్టావురా, పలానా ఆసుపత్రిలో పుట్టావురా అని. పలానా ఆసుపత్రిలో పలానా టైంలో పుట్టాడు అని ఆ బిడ్డగానే తెలుస్తుందా? ఎవరైనా చెప్పాలి. అలాగే దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి దేవుని వాక్యం మనం రక్షించబడ్డామా లేదా అనే నిర్ధారణ మనకి ఇస్తుంది. మనము పిల్లలం, మనము దేవుని కుమారులమైతే వారసులమే అని ఎవరు చెప్తున్నారు? ఆత్మ చెప్పుచున్నాడు అని చెప్పాడు. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటుండగా మన రక్షణ నిశ్చయతలో స్థిరపడతాము. దేవుని వాక్య ఆధారంగానే రక్షించబడ్డామా లేదా అనేది తెలుస్తుంది. అది బాహ్య సంబంధమైన ఒక భౌతిక అనుభవం కాదు, ఒక ఫీలింగ్ కాదు. సహవాసాల్లో లేఖనానుసారమైన బోధ లేదు అని చెప్తున్నప్పుడు, మనం మాత్రమే సరైన వారం అని చెప్తున్నప్పుడు మనం ఆత్మీయంగా దేవుని ఎదుట సరిగానే ఆ మాట పలుకుతున్నామా? We have only one measuring rod, that is the Bible. మనలను కొలిచేటువంటి ఒకే ఒక కొలబద్ద దేవుని వాక్యమే.
and we have to measure every doctrine on this question: what does the Bible say? ఏ ప్రశ్న అయినా సరే ఆ ప్రశ్నను బట్టి దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తుందని కొలత వాక్యంలో చూసుకోవాలి. Why do we say that many doctrines which we don't follow are wrong? అనేక సిద్ధాంతాలు మనం వీటినైతే వెంబడించమో అవి తప్పు అని మనం ఎందుకు చెప్తున్నాం? For example, ఉదాహరణకు there is child baptism practiced in many churches, అనేక సంఘాలలో చిన్న పిల్లలకు బాప్తిస్మం ఇచ్చే ఆచారం ఉంది. and we say that child baptism is wrong. మనము ఆ చిన్న పిల్లలకు బాప్తిస్మం ఇవ్వడం అనేది, శిశువు బాప్తిస్మం అనేది తప్పు అని మనం చెప్తాం. Why do we say? How can we say? ఎందుకు మనం చెప్తాం? ఎలా చెప్పగలం? Because we have the measuring rod. ఎందుకంటే కొలబద్ద మనకుంది. Why do we have a measuring rod? మనకు కొలబద్ద ఎందుకుంది? To measure. కొలత వేయటానికి. When you measure, నువ్వు కొలిచినప్పుడు you will find out whether this is true or false. ఇది తప్ప ఒప్ప అనే సంగతి మనకు అర్థమవుతుంది. Bible clearly says who should be baptized. ఎవరు బాప్తిస్మము పొందాలి అనే సంగతిని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. Matthew chapter 28, the Lord Jesus says, make disciples and then baptize them. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయంలో ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, నా శిష్యులనుగా చేయండి తర్వాత బాప్తిస్మం ఇవ్వమని చెప్తున్నాడు. That means a child can never become a disciple. విషయం ఏంటంటే ఒక శిశువులకు బాలుడు ఎన్నడూ కూడా శిష్యుడు కాలేడు. He doesn't know what is what. అతనికి ఏది ఏంటి తప్పు ఒప్పు తెలియదు. He doesn't have the experience of salvation. రక్షణ అనుభవం తనకు తెలియదు. So child baptism is wrong according to this measuring rod. ఈ వాక్యమైన కొలబద్ద ప్రకారం శిశువు బాప్తిస్మాలు తప్పు. I think we may not be able to say that only we are right. There may be many other groups about whom we do not know. అయితే మనం మాత్రమే సరైన వారము ఒప్పు అని మనం చెప్పలేం. మనకు తెలియని వాళ్ళు ఇతరులు చాలా మంది ఉండొచ్చు కూడా. There may be. చాలా బహుశా ఉండొచ్చు. We don't know. We have never searched throughout the world. మనకు తెలియదు, ప్రపంచం అంతా కూడా మనం ఎప్పుడు వెతకలేదు, పరిశీలించలేదు. But we believe, as far as we understand, we follow this measuring rod. అయితే మనం అర్థం చేసుకున్నంత వరకు మనం నమ్మేది ఏమిటంటే ఈ కొలబద్దైన వాక్యాన్ని మనం అనుసరించుచున్నామని నమ్ముతాం. You know, another example, let me tell you, these days it's a very confusing thing. ఈ రోజుల్లో అత్యంత గలిబిలితో కూడిన ఒక ఉదాహరణ చెప్తాను వినండి. Take the example of speaking in tongues. భాషలతో మాట్లాడటం అనే గలిబిలి. You know, lakhs of people are after it. లక్షల కొలది ఆ వైపు వెళ్తా ఉన్నారు. But on the basis of this book and this measuring rod, we can with all clarity say the tongues that we see today is not the tongues of the Bible. అయితే బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకొని వాక్యాన్ని కొలబద్దగా తీసుకొని ఇప్పుడు భాషలు అని ఏవైతే మాట్లాడుతూ చెప్తూ ఉన్నారో అవి సరికాదు, తప్పు అని వాక్యాన్ని ఆధారం చేసుకొని చెప్పవచ్చు. In the Bible, speaking in tongues means it is a communication of a message in an unknown tongue, in unknown language. బైబిల్ గ్రంథంలో భాషలు మాట్లాడటం అంటే అర్థం ఏంటంటే మనకు తెలియని భాషలో ఇంకొకరికి వర్తమానాన్ని ఇవ్వడం, సందేశాన్ని తెలియజేయడం. One brother is standing here and preaching for 1 hour in another language. ఒక సహోదరుడు ఇక్కడ నిలబడి గంట సేపు వేరే భాషతో మాట్లాడతాడు. And in 1 hour he communicates a message. ఆ గంట సేపు ఒక వర్తమానాన్ని ప్రజలకు ఇస్తాడు. And another person who has the gift of interpretation, he stands up and interpret the message. అర్థం చెప్పే వరం కలిగిన మరొక సహోదరుడు ప్రక్కన నిలబడి ఆ వర్తమానానికి అర్థమయ్యే భాషలో చెప్తాడు. The tongues that we see today is just a repetition of 2 or 3 words. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న భాషలను ఏదైతున్నారో ఒకే పదాన్ని 2-3 సార్లు మరలా చెప్పటమే. That is not tongues. అవి భాషలు కాదు. It is false. అవి తప్పు. It is not from the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చినవి కాదు అవి. And the Bible is the basis of that. దానికి మూలం బైబిల్ గ్రంథమే. We measure the tongues, today's tongue, with this measuring rod. ఈ దినాల్లో భాషలని చెప్పే వాటిని దేవుని వాక్యమైన కొలబద్దతో మనం చూస్తున్నాం. If it is not according to this measuring rod, then that is wrong. No matter lakhs, crores of people speak. లక్షల మంది, కోట్ల మంది మాట్లాడినా వాక్యానుసారమైనది కాకపోతే, వాక్య కొలబద్దకు సరిపోకపోతే అది తప్పే.
Yeah, I think. Okay, it's clear. How to avoid spiritual pride when we say we are right. Never have spiritual pride. మనం ఎప్పుడు కూడా ఆత్మీయమైన అతిశయం కలిగి ఉండకూడదు. Ultimately, అంతిమంగా God is the judge. దేవుడే తీర్పరి, న్యాయాధిపతి. Many of the confusions will be cleared only when we reach heaven. మనం పరలోకం వెళ్ళినప్పుడే అనేకమైనటువంటి గలిబిలకు స్పష్టత వస్తుంది, సమాధానం వస్తుంది. For example, ఉదాహరణకు in many matters of the things to come, that is the book of Revelation. ప్రకటన గ్రంథంలో జరగబో సంగతులను గురించిన అనేక విషయాల్లో Many among us have different opinions. మనలో కూడా చాలా మందికి వేరే వేరే భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. Many teachers and brethren assemblies have different opinions on one subject. బ్రదర్ సంఘాల్లోనే అనేక మంది ప్రసంగికులకు ఒకే అంశం మీద భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. So there are confusing areas. కొన్ని గలిబిలి కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. Maybe I believe many of the things will be cleared only when we reach there. నేను నమ్మే విషయం ఏంటంటే మనం పరలోకం చేరినప్పుడే అనేక విషయాలు మనకు అర్థమవుతాయి, స్పష్టమవుతాయి. So in such matters I can never 100% with 100% guarantee say I am right. ఆ విషయంలో నేను 100% సరి అయిన వాడను అని నేను చెప్పడానికి అవకాశం లేదు. I can be wrong in some areas. కొన్ని విషయాల్లో నేను తప్పు అయి ఉండవచ్చు. Areas which are not very clear. There are unclear passages in the Bible. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా లేని విషయాల్లో కొన్ని స్పష్టంగా లేని విషయాలు ఉన్నాయి. అందులో నేను సరిగా ఉన్నానని చెప్పలేను. Where there are unclear passages, అస్పష్టమైన వాక్య భాగాలు ఉన్నప్పుడు we interpret such passages according to the light we have received. మనం పొందిన వెలుగు ప్రకారం వాటిని మనం అనువదించి చెప్తాం. Therefore, let us not be proud that we are the only group who teaches Bible purely or. కనుక మేము మాత్రమే బైబిల్ గ్రంథాన్ని సరిగా బోధిస్తున్నామని అతిశయపడన అవసరం లేదు. Things which are very clearly revealed, స్పష్టంగా బయలుపరచబడిన సంగతులు ఏవైతే ఉన్నాయో that is very clear. అది చాలా స్పష్టంగా ఉన్నాయి. Then there are things which are not very clear. స్పష్టంగా లేనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. In those areas sometimes maybe our opinions are ఆ విషయాల్లో బహుశా కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం తప్పు కావచ్చు. వాళ్ళు ఎందుకు గర్విస్తారు? తండ్రి హృదయంతో తెలియని వారికి చెప్పటానికి భారాన్ని కలిగి ఉంటారు. కాబట్టి తెలుసు అని చెప్పడం ద్వారా ఏం తెలియదని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి వాక్యం తెలుసు అన్నప్పుడు తెలియని వారికి చెప్పడానికి సద్హృదయంతో భారాన్ని కలిగి వారి కొరకు ప్రార్థన చేస్తారు, వారికి బోధించడానికి ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో నూతన నిబంధన సత్యం తెలిసినప్పుడు ఇతరులతోటి ఏది పడితే అది చేయడానికి కలవటానికి ఉండదు. వారితో కలిసి పాపం చేయలేం. అందువల్ల సెపరేషన్ ఖచ్చితంగా అవసరం. అది కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ప్రత్యేకంగా ఉండాల్సిందే. అదే సమయంలో ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారి పట్ల భారాన్ని కలిగి సత్యం చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం. నిజంగా మనకు వాక్య సత్యం తెలిసినప్పుడు గర్వం రాదు, భారం పెరుగుద్ది. గర్వం వచ్చిందంటే మనకి ఎంత తెలుసో మనమే విమర్శించుకోవాలి. థ్యాంక్ యూ. ఇస్కరియోతు యూదా రక్షించబడకపోతే అపోస్తలుడు అని ఎట్లా పిలువబడ్డాడు? ప్రభు అతన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు సువార్త ప్రకటించడానికి పంపాడు? అసలు ఎట్లా సువార్త ప్రకటించగలడు? ఎట్లా బాప్తిస్మం ఇవ్వగలడు? Judas, if at all he is lost, why Lord sent him? Why he was called apostle? I believe there are certain areas where we have no freedom to enter. This is one of the areas. మనము వెళ్ళలేనటువంటి స్వేచ్ఛ లేని కొన్ని విషయాలు ఉన్నాయి. ఇది కూడా అందులో ఒకటి. There are things which are not revealed to us, and let us not try to enter into such areas. కొన్ని సంగతులు మనకు బయలుపరచబడలేదు, అటువంటి వాటిలో మనం ప్రవేశించడానికి ప్రయత్నం చేయకూడదు. Like people will say that God knew that Adam and Eve are going to commit sin, then why did God create that tree in the middle of the garden? ఆదాము హవ్వలు పాపం చేస్తారని దేవుడికి తెలుసు. అయితే ఆ తోట మధ్యలో ఆ వృక్షాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు అనే ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉన్నారు. I am afraid of such kind of thoughts coming even in me.
నాలో సైతం అటువంటి అనుమానాలు వస్తే నాకు భయం కలుగుద్ది. Because such thoughts are not from the spirit. ఎందుకంటే ఆ తలంపులు ఆత్మ ద్వారా వచ్చే తలంపులు కావు. It is thoughts of questioning God. ఇవి దేవునిని ప్రశ్నించే తలంపులు. And Iscariot Judas was given ample opportunity to receive the Lord Jesus as his own Lord. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత ప్రభువుగా అంగీకరించడానికి చాలా అవకాశాలు ఇవ్వబడ్డాయి. And the love the Lord Jesus had with Iscariot Judas was a very genuine, real love. యూదా ఇస్కరియోతు ఎడల యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్న ప్రేమ చాలా చాలా యథార్థమైనది, నిజాయితీతో కూడింది. He saw what the Lord did. He heard what the Lord spoke. ప్రభు ఏమి చేశాడో చూచాడు, ప్రభు ఏం మాట్లాడాడో కూడా యూదా విన్నాడు. He had all the opportunity to get saved. రక్షింపబడటానికి అవకాశాలు అన్నీ ఉన్నాయి. And the Lord Jesus even gave some hints what is going to happen to him. తనకు ఏదైతే భవిష్యత్తులో జరగబోతూ ఉందో ఆ సంగతుల గురించి కొన్ని హెచ్చరికలు కూడా ప్రభు యూదాకు చేశాడు. But in spite of that, వాటన్నిటిలో కూడా Judas was not ready to change. మారటానికి యూదా ఇస్కరియోతు ఇష్టపడలేదు. So we should never think that God chose Judas to betray the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అప్పగించటానికి దేవుడు యూదాను ఏర్పాటు చేసుకున్నాడని మనం చెప్పకూడదు. It is true that the Lord knew that he will betray, but God never appoint Judas to do that. ప్రభు యూదా తనను అప్పగిస్తాడని ప్రభువుకు తెలుసు, కానీ ప్రభువును అప్పగించటానికి దేవుడు యూదా ఇస్కరియోతుని ఎన్నడూ నియమించలేదు. If Judas was not there, somebody else will do that. యూదా లేకపోతే మరొకరు ఉంటారు అక్కడ. But the Lord Jesus knew that this is going to happen. అయితే అలాగ జరుగుతుందని ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు. It is one thing that he knew, but it is entirely another thing that he is appointed. అయితే ఆయనకు తెలుసు అనే విషయం ఒక ఎత్తు అయితే, నియమించబడటం అనేది మరొక విషయం. He was never appointed. తను ఎన్నడూ కూడా నియమించబడలేదు అందు నిమిత్తం. He was given opportunity to listen and to see and to be saved. చూడటానికి, వినటానికి, రక్షింపబడటానికి తనకు అవకాశాలు ఇవ్వబడ్డాయి. The Lord Jesus never show any partiality with Judas. యూదా ఇస్కరియోతు ఎడల యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నడూ పక్షపాతం చూపలేదు. He loved all of them equally. అందరినీ ప్రభు సమానంగా ప్రేమించాడు.